ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివని ప్రభుత్వపు పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ ఆరంగేట్రం పురస్కరించుకుని సందర్భంగా విశాఖ గోపాలపట్నంలోని పశ్చిమ టీడీపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు విశ్వసనీయతను, సమర్థవంతమైన పాలన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడిపిస్తూ పథకాలు అమలు పరుస్తున్నారని తెలిపారు. ఇక విద్యుత్ ఉత్పత్తి 15,000 మెగావాట్లు పెంచగలిగారని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఏజెన్సీలో గంజాయి పండిస్తే కూటమి ప్రభుత్వంలో కాఫీ తోటలు పండించి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు. నవ్యాంధ్రలో కూడా కొత్త రాష్ట్రం విభజన తర్వాత ఉండేటువంటి చిక్కులన్నీ అధిగమించాలి. హైదరాబాద్ లాంటి మహానగరం మరలా నూతన ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి తాత్కాలిక సచివాలయాల నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా 30 లక్షల మందిని, అంటే అక్కడ ఉండేటువంటి రైతాంగాన్ని అందరినీ ఒప్పించడమే కాకుండా అక్కడ 30,000 ఎకరాలని సేకరించడం అనేటువంటిది, ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది ఒక చిన్న రోడ్డు వైడనింగ్ చేసేటువంటి పరిస్థితి చేయలేకపోయినారు గత పాలకులు. అంటే ఒక రోడ్డు ఫామ్ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ఒక గజం ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే అనేక ఇబ్బందులు, ఆంక్షలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇన్ని వేల మందిని ఒప్పించి ఒక అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనకి రూపకల్పన చేయటం ఈరోజు మరలా అవకాశం వచ్చింది. అటు అమరావతి, నిలిచిపోయినటువంటి నీటి ప్రాజెక్టులు, ఈరోజు నీటి ప్రాజెక్టుల వల్ల మనకి ఎంతో